హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ద వ్యూ. నితిన్ ఇండస్ట్రీకి 2002లో వచ్చారు. అంటే ఆయన సినిమాలో డెబ్యూ చేసి మోర్ దెన్ 2 decades అవుతుందన్నమాట. ఇంతకాలం అవుతున్నా కూడా నితిన్ అంటే ఆ ఇన్కన్సిస్టెన్సీ గుర్తొస్తుంది. కెరియర్ బిగినింగ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టేసి ఆ తర్వాత ఒక్కటి కాదు 2 కాదు వరుసగా 12 ఫ్లాప్స్ చూసి మళ్ళీ నిలదొక్కుని క్రేజ్ పెంచుకుంటున్నారు అనే టైంలో ఇప్పుడు మళ్ళీ సిరీస్ ఆఫ్ ఫ్లాప్స్ తో డౌన్ అయిపోయారు. సో ఈ 2 decades లో ఆడియన్స్ పర్సెప్షన్, మేకర్స్ పర్సెప్షన్ ఏం మారింది? నితిన్ ఎందుకు ఇప్పటి ట్రెండ్స్ కి ఫిట్ అవ్వట్లేదు? తనతో పాటు తన తర్వాత కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోతుంటే నితిన్ ఇంకా ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు? ఇవన్నీ ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద టుడేస్ వీడియో. వాట్ వెంట్ రాంగ్ విత్ నితిన్? నితిన్ కెరియర్ ఫస్ట్ నుంచి చూస్తే డెబ్యూ ఫిలిం జయంతోనే సూపర్ సక్సెస్ కొట్టి ఆ తర్వాత దిల్ తో కుర్రాళ్ళలో మాస్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి అని అనిపించుకున్నారు. సో ఈ బ్యాక్ టు బ్యాక్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ సక్సెస్ఫుల్ మూవీస్ వల్ల ఆడియన్స్ కి నితిన్ అంటే ఒక ఇన్స్టెంట్ కనెక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇన్నోసెంట్ ఫేస్, క్యూట్ స్మైల్, డాన్సింగ్, సింపుల్ బాడీ లాంగ్వేజ్ అన్ని నచ్చేసాయి. తర్వాత రాజమౌళి గారితో సైలో ఒక డైనమిక్ స్టూడెంట్ రోల్ చేశారు. ఆ రోల్ కి ఒక యూత్ఫుల్ అగ్రెషన్, ఒక రెబల్నెస్ ఉంటుంది. దానికి ముందు చేసిన సంబరంలో తన క్యారెక్టర్ కూడా అప్పటి యూత్ కి తమని తాము క్వశ్చన్ చేసుకునేలాగా ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. సో నితిన్ అప్పట్లో చేసిన ప్రతి మూవీ ఆడియన్స్ ఎస్పెషల్లీ యూత్ కి బాగా కనెక్ట్ అయింది. వాళ్ళు రిలేట్ అయ్యేవి ఆర్ వాళ్ళు ఎంజాయ్ చేసేవి తన సినిమాలో ఖచ్చితంగా ఉండేవి. నెక్స్ట్ శ్రీ ఆంజనేయ మూవీతో తన పర్ఫార్మెన్స్ కి మంచి పేరే వచ్చింది. సో అప్పటి ఆడియన్స్ నితిన్ మంచి స్టార్ హీరో అవుతాడరా అని అనుకునే ఉంటారు. బట్ దెన్ కమ్స్ ద స్లంప్. సై తర్వాత నితిన్ కెరియర్ అన్ఎక్స్పెక్టెడ్ గా డౌన్ అవడం స్టార్ట్ అయింది. కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ వస్తూనే ఉన్నాయి. 2005 to 2011 మధ్యలో నితిన్ 1-2 కాదు ఏకంగా 12 ఫ్లాప్స్ చూశారు. అందులో చాలా మూవీస్ డిజాస్టర్ లెవెల్లో పర్ఫార్మ్ చేశారు. అసలు ఏమైంది? కెరియర్ బిగినింగ్ లో అంత రైస్ చూసిన నితిన్ కెరియర్ 12 ఫ్లాప్స్ ఇచ్చే రేంజ్ కి ఎందుకు పడిపోయింది? యాక్టింగ్ బాగానే చేస్తాడు, స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ చామ్ కూడా ఉంటుంది. ద ప్రాబ్లమ్ వాస్ పూర్ స్క్రిప్ట్ సెలెక్షన్. తన కెరియర్ లో కన్సిస్టెన్సీ లేదు. ఫర్ ఎనీ యాక్టర్ గ్రోత్ అంటే ఓన్లీ స్క్రీన్ మీదే కాదు, స్క్రిప్ట్ సెలెక్షన్ లో, ఎవల్యూషన్ లో, ఇమేజ్ బిల్డింగ్ లో కూడా ఉంటుంది. కానీ నితిన్ రిపీటెడ్ గా వీక్ స్టోరీస్, అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లేస్ అండ్ రొటీన్ క్యారెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకునేవాడు. ఒకసారి సాఫ్ట్ లవర్ బై రోల్, అది అవ్వగానే మాస్ రోల్, దెన్ సడన్ యాక్షన్ ఫిలిం, టక్కరీ విక్టరీ. సో ఇలా వెంటనే డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మూవీస్ చేయడం అండ్ అవి సక్సెస్ అవ్వకపోవడంతో ఆడియన్స్ కి నితిన్ అంటే పర్టికులర్ గా ఇలాంటి క్యారెక్టర్స్ బాగా చేస్తాడు అనే ఇమేజ్ బిల్డ్ అవ్వలేదు. యాక్చువల్లీ 2005 to 2011 ఆ ఫేస్ లో ఒక నితినే కాదు, ప్రతి యంగ్ హీరో లైక్ అల్లు అర్జున్, ప్రభాస్, చరణ్ అందరూ ఇలాంటి కన్ఫ్యూజన్ ఫేస్ లో ఉన్న వాళ్ళే. కాకపోతే వాళ్ళందరికీ ఇండివిజువల్ గా ఒక స్పెసిఫిక్ స్టైల్, బాడీ లాంగ్వేజ్, మాస్ ఆడియన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సక్సెస్ ఉండడం వల్ల ఇది వాళ్ళని పెద్దగా ఎఫెక్ట్ చేయలేకపోయింది. సో నితిన్ కి అలా స్పెసిఫిక్ గా తనకంటూ ఒక ఇమేజ్ లేకపోవడం అండ్ ఫెయిల్యూర్స్ ఉండడం వల్ల ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ కూడా కొద్దిగా తగ్గిపోయింది. అండ్ నితిన్ కెరియర్ లో మేజర్ గా మిస్ అయిన విషయం ఏంట్రా అంటే విజన్ అండ్ స్ట్రాటజీ. అప్పట్లో కాంబినేషన్స్ కి మంచి క్రేజ్ ఉండేది. జూనియర్ ఎన్టీఆర్, వివి వినాయక్, ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు, త్రివిక్రమ్, పూరి, బన్నీ, సుకుమార్ ఇలా రిపీటెడ్ కొలాబరేషన్స్ ఉండేవి. బట్ ఇలా ఎగ్జైట్ చేసే కాంబినేషన్ నితిన్ సెట్ చేసుకోలేకపోయారు. తనకి దిల్ తో యాక్షన్ ఇమేజ్ తీసుకొచ్చిన అప్పటి టాప్ డైరెక్టర్ వినాయక్ తో ఇంకొక మూవీ చేయలేదు. సో ఆడియన్స్ లో కూడా ఈ సినిమాకి నేనెందుకు ఎగ్జైట్ అవ్వాలి అనే దానికి రీజన్స్ లేకుండా పోయాయి. ఎవ్రీ నితిన్ మూవీస్ లైక్ ర్యాండమ్ వన్ టైమ్ అటెంప్ట్, కొత్త డైరెక్టర్, రొటీన్ కమర్షియల్ ఫార్ములా, వీక్ ఎమోషనల్ బేస్, ఇంతే. రిజల్ట్ కూడా బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్స్. కెరియర్ బిగినింగ్ లో తేజ గారు, వివి వినాయక్ గారు, ఎస్ఎస్ రాజమౌళి గారు, దశరథ్, కృష్ణవంశీ గారు ఇలాంటి వాళ్ళతో మూవీస్ చేసిన నితిన్ ఆ తర్వాత ఎందుకు ఆ టైంలో రేస్ లో ఉన్న డైరెక్టర్స్ పూరి గారు, త్రివిక్రమ్ గారు, శ్రీను వైట్ల, బోయపాటి, సురేందర్ రెడ్డి గారు ఇలా వీళ్ళతో ఒక్క సినిమా కూడా సెట్ చేసుకోలేకపోయారో ఇప్పటికే అర్థం కాని విషయం అది. అండ్ ఏ హీరోకైనా ఏ ఫ్లాప్ సినిమా అయినా జనాలు బ్రతికిచ్చేది అంటే అవి సాంగ్స్ మాత్రమే. బట్ అన్ఫార్చునేట్లీ ఈ 12 ఫిలిమ్స్ లో ఏ ఫిలిం కూడా మ్యూజికల్ గా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయింది ఎక్సెప్ట్ ఫర్ 2 or 3 సాంగ్స్. అండ్ ఈ గ్యాప్ లో తనతో పాటు స్టార్స్ గా ఉన్న అత్తారుణ్ అండ్ ఉదయ్ కిరణ్ కూడా ఫెయిడ్ అవుట్ అయిపోయారు. తన తర్వాత వచ్చిన అల్లు అర్జున్, ప్రభాస్ స్టార్స్ అయిపోయారు. కానీ 2011 వరకు నితిన్ మాత్రం ఆ బ్యాడ్ ఫేస్ లోనే ఉన్నాడు. కట్ చేస్తే 2012 అప్పుడు వచ్చింది ఇష్క్. విక్రమ్ కే కుమార్ డైరెక్షన్, నిత్యా మీనన్ ఫీమేల్ లీడ్, అన్నిటికీ మించి ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ. ఇండస్ట్రీలో నితిన్ ని మళ్ళీ నిలబెట్టిన సినిమా ఇది. యూత్ కి బాగా కనెక్ట్ అయింది, మంచి ఫీల్ గుడ్ మూవీలా అనిపించింది. అన్నిటికీ మించి ఈసారి సాంగ్స్ సినిమా కన్నా పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయాయి. నితిన్ అండ్ నిత్య పేరుకి చాలా మంచి రిసెప్షన్ కూడా వచ్చింది. నెక్స్ట్
గుండె జారి గల్లంతైంది. ఐ ఫీల్ ఓన్లీ ఫిల్మ్ వేర్ నితిన్ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ అంటే అది గుండె జారి గల్లంతైంది మూవీలోనే. నాకు తెలిసి ఇప్పటి వరకు నితిన్ ఫిల్మోగ్రఫీలో ఈ సినిమాని థియేటర్ లోనే చూడాలి అని ఆడియన్స్ లో బాగా ఎక్సైట్మెంట్ తీసుకొచ్చిన సినిమా ఇదే. ఎందుకంటే ఇష్క్ సక్సెస్ తర్వాత మళ్ళీ నితిన్ నిత్య కాంబోలో సినిమా, సాంగ్స్ పెద్ద హిట్ అయిపోయాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారి తొలి ప్రేమ మూవీ సాంగ్ రీమేక్ కూడా చేశారు. నితిన్ స్టేజ్ మీద చెప్పారు, నేను ఒక 10 years లో ఎంత డాన్స్ వేయాలో అంత డాన్స్ ఈ ఒక్క సాంగ్ కి వేసా అని చెప్పి. అండ్ ఇంకో సాంగ్ లో స్పోర్ట్స్ స్టార్ జ్వాలా గారి క్యామియో ఉంటుంది. ఇలా ఇన్ని స్పెషల్ ఎలిమెంట్స్ తో నిండిపోయింది ఈ సినిమా. సో ఆడియన్స్ కూడా ఈ సినిమాని థియేటర్ లో చూడాలి అని చాలా ఎక్సైట్ అయ్యారు. అలానే సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఎవరైనా ఇష్క్ ఏదో జస్ట్ ఫ్లూక్ అనుకుని ఉంటే కాదు, నితిన్ ఈస్ బ్యాక్ టు ఫార్మ్ అని నిరూపించిన సినిమా గుండె జారి గల్లంతైంది. ఆ డ్రామా గానీ, ఆ ఫన్ గానీ, ఆ సాంగ్స్ గానీ, నితిన్ స్టైల్ గానీ, ఇప్పటికి కూడా ఒక నితిన్ ఫిలిం ని నేను థియేటర్ లో త్రూ అవుట్ ఎంజాయ్ చేశానంటే అది ఈ సినిమాలోనే. దీంతో మళ్ళీ యూత్ లో నితిన్ అంటే క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఈ కంబ్యాక్ ని మొమెంటమ్ గా మార్చుకుని నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలంటే మంచి స్ట్రాటజీ ఉండాలి. కానీ మళ్ళీ అది మిస్ అయిపోయింది. హార్ట్ అటాక్ లో స్టైలిష్ మేక్ ఓవర్ ట్రై చేశారు. ఆ పోస్టర్స్ తో, సాంగ్స్ తో మంచి బజ్ వచ్చింది కూడా. బట్ పూరి మార్క్ ఇంపాక్ట్ లేకపోయింది. తర్వాత చిన్నదన నీకోసం, కొరియర్ బై కళ్యాణ్ ఇలాంటి మూవీస్ అండర్ పర్ఫార్మ్డ్ ఆర్ ఫెయిల్ అయిపోయాయి. మధ్యలో త్రివిక్రమ్ గారితో అనసూయ రామలింగం, ఆనంద్ విహారీ పడింది అనుకోండి. దాని తర్వాత వచ్చిన మూవీస్ లో ప్రాబ్లం ఏంటంటే మూవీలో కాంటెంట్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోవడం. ఆల్సో అప్పుడే ఆడియన్స్ ఈ రెగ్యులర్ అండ్ మాస్ సినిమాల్ని జడ్జ్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటికే స్టార్స్ అయిన చరణ్ కూడా బ్రూస్లీ అని, గోవిందుడు అందరు వాడేలే అని ట్రై చేసిన ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్య, రభస, ప్రభాస్ ఏమో రెబల్, ఈ మూవీస్ ని కూడా ఆడియన్స్ క్షమించలేదు. ఆడియన్స్ కి మూవీస్ కొంచెం రూటెడ్ గా ఆర్ ఇంటెన్స్ గా జాన్రాకి స్టిక్ అయి ఉండే సినిమాలపై మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతున్న రోజులు అవి. అండ్ వాళ్ళకి తగ్గట్టు నితిన్ కూడా లై అనే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో మూవీ చేశారు. బడ్జెట్ కూడా చాలా పెట్టి ఒక సినిమాటిక్ విజువల్స్ క్రియేట్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ స్క్రీన్ పై కన్ఫ్యూజింగ్ గా ఉండడం, హీరోకి స్ట్రాంగ్ గోల్ లేకపోవడం, విలన్ కి స్ట్రాంగ్ మోటివ్ లేకపోవడం, ఇలా మొత్తానికి లై కూడా డిసప్పాయింట్ చేసింది. ఇక 2018 వచ్చేసింది. ఈ అర్జున్ రెడ్డిలో రంగస్థలం, బాహుబలి, ఇలా ఆడియన్స్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, డీప్ క్యారెక్టర్స్ అండ్ స్ట్రాంగ్ ఎమోషన్స్ వీటికి అలవాటు పడిపోయారు. సో అప్పట్లా సర్ఫేస్ లెవెల్లో ఒక ఎమోషన్ చెప్పి సింపుల్ రామ్ కామ్, ఫీల్ గుడ్ మూవీస్ ఆడియన్స్కి ఇస్తే వాళ్ళు రిజెక్ట్ చేసేస్తున్నారు. అలాంటి టైంలో నితిన్ తన ల్యాండ్ మార్క్ 25th ఫిల్మ్గా చల్ మోహన్ రంగా మూవీ తీశారు విత్ త్రివిక్రమ్ అండ్ పవన్ కళ్యాణ్ గారు యాజ్ ప్రొడ్యూసర్స్. సో ఇంత స్ట్రాంగ్ బ్యాకింగ్తో సినిమా రిలీజ్ అయింది, కానీ రిజల్ట్ ఏం మాత్రం మారలేదు. పైన చెప్పిన రీజన్సే. ఆడియన్స్ సింపుల్ రామ్ కామ్స్ లో అయినా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటే తప్ప వాళ్ళు చూడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అదే టైంలో వచ్చిన గీతా గోవిందం తీసుకోండి. సింపుల్ స్టోరీయే కానీ సెన్సేషనల్ కలెక్షన్స్ చూసింది. ఆ మూవీలో ఉన్న స్పెషల్ ఎలిమెంట్ విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్. అర్జున్ రెడ్డి తర్వాత టోటల్ కాంట్రాస్ట్ గా ఈ రోల్ చేయడం. అర్జున్ రెడ్డిలో బూతులు తిట్టినోడే మేడం మేడం అని తిరుగుతుంటే ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. మనీ మధ్య కూడా నారా రోహిత్ గారే అన్నారు, ఈ మూవీ నేను చేస్తుంటే సక్సెస్ అయ్యేదేమో కానీ ఇంత సక్సెస్ అయితే డెఫినెట్ గా అయ్యేది కాదు. విజయ్ కి అర్జున్ రెడ్డి ఇమేజ్ తర్వాత ఇమ్మీడియట్ గా సినిమా పడడం వల్ల హెల్ప్ అయిందని చెప్పారు. సరే, మళ్ళీ నా ప్రీవియస్ పాయింట్ కి వచ్చేసిన డిస్కషన్, ఇమేజ్ బిల్డింగ్. సో నీకంటూ ఒక ఇమేజ్ ఉంటే అలాంటి మూవీస్ కి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆర్ వాళ్ళకున్న ఇమేజ్ కి కాంట్రాస్ట్ గా చేస్తే కొత్తగా ట్రై చేశాడు చూద్దాం అని ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి. బట్ అన్ఫార్చునేట్లీ నితిన్ కి అలాంటి ఇమేజ్ ఏది లేకపోవడం, ఉన్న లవర్ బాయ్ ఇమేజ్ అంత స్ట్రాంగ్ కాకపోవడం వల్ల నితిన్ ఇలాంటి జాన్రా చేస్తే ఆడియన్స్ ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తారు అనేదే లేకుండా పోయింది. ఆ మూవీ సక్సెస్ అయినా కూడా మేజర్ క్రెడిట్ త్రివిక్రమ్ గారు అండ్ సమంతకి వెళ్ళిపోయింది. తర్వాత 2020లో భీష్మ ఒక పాజిటివ్ రే ఆఫ్ హోప్. రష్మిక మందన కాంబినేషన్, గుడ్ కామెడీ అండ్ మంచి బ్యాక్ డ్రాప్, హ్యూమరస్ స్క్రిప్ట్. సో మూవీ సక్సెస్ అయింది. మళ్ళీ నితిన్ కి కరెక్ట్ ట్రాక్ దొరికింది అనుకుంటే అగైన్ చెక్, రంగ్ దే, మాస్ట్రో ఇలాంటివి ఆడియన్స్ ని సాటిస్ఫై చేయలేదు. మాచర్ల నియోజకవర్గంలో చేసిన ఐఏఎస్ రోల్లో కూడా అవుట్ డేటెడ్ అండ్ ఎలివేషన్ షాట్స్ కూడా ఇంట్రెస్ట్ ని జనరేట్ చేయలేకపోయాయి. ఎక్స్ట్రాడినరీ మ్యాన్, రాబిన్ హుడ్ అండ్ తమ్ముడు మూవీస్ కూడా అంతే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నితిన్ ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేసిన జాన్రా క్లీన్ రొమాంటిక్ కామెడీస్, హ్యూమరస్ ఎంటర్టైనర్స్ ఆర్ లైట్ డ్రామాస్. బట్ ఇప్పుడు అవి జనాలకు ఎక్కట్లేదు. థియేటర్ లో కామెడీ వర్క్ అవడం చాలా కష్టం అయిపోయింది. అండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటే స్కేల్లోనే కాదు, ఆ స్క్రిప్ట్ లో కూడా ఆ స్ట్రాంగ్ అండ్ డీప్ ఎమోషన్స్ కోసం చూస్తున్నారు. నితిన్ మూవీస్ లో అదే ల్యాకింగ్. ఆల్సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ పబ్లిక్ బ్రాండింగ్ అండ్ ఆఫ్ స్క్రీన్ కనెక్ట్.
ఇప్పుడు స్టార్స్ అంటే దే నాట్ ఓన్లీ యాక్ట్ బట్ మార్కెట్ దెమ్సెల్వ్స్. ఓపెన్ గా పిఆర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఈవెంట్స్ లో ఇంటరాక్షన్, ఇలా ఆడియన్స్ ని కాన్స్టెంట్ ప్రెసెన్స్ కావాలి. నాని, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ వీళ్ళు టైం టు టైం ఆడియన్స్ తో కనెక్ట్ అవుతారు. కానీ నితిన్ మాత్రం మోస్ట్లీ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. తన సినిమా ప్రమోషన్స్ ఉంటే తప్ప బయటికి రారు. అండ్ రీసెంట్ గా ఆ ప్రమోషన్స్ కూడా డల్ ఉంటున్నాయి. ఎనర్జీ ఉండట్లేదు. ఇండస్ట్రీలో ఇప్పుడు కాంటెంట్ ప్లస్ పర్సనాలిటీ ఈజ్ ఈక్వల్ టు స్టార్డమ్. ఇండస్ట్రీలో ఏ సక్సెస్ఫుల్ హీరోనైనా తీసుకోండి, ఇదే కనిపిస్తుంది. మన పర్సనాలిటీని ఆడియన్స్ లైక్ చేశారు, కనెక్ట్ అయ్యారు అనుకోండి, అంత త్వరగా వాళ్ళు వదలరు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా సరే విజయ్ కెమెరా ముందు కనపడుతున్నాడు అంటే ఆడియన్స్ అటెన్షన్ అంతా తన వైపు ఉంటుంది. సేమ్ విత్ నాని గారు ఆల్సో. ఆయన స్పీచెస్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం స్క్రిప్ట్ వర్కౌట్ కాకపోయినా సరే ఒక స్ట్రాంగ్ పబ్లిక్ కనెక్ట్ ఉంటే మినిమం బస్ జనరేట్ అవ్వచ్చు. కానీ నితిన్ కి రీసెంట్ టైమ్స్ లో అలాంటి పాజిటివ్ బస్ చాలా తక్కువ. అండ్ నితిన్ ఫిల్మోగ్రఫీలో మిస్ అయ్యే ఇంకొక ఆస్పెక్ట్ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్. అంటే స్క్రీన్ మీద సీన్స్ రన్ అవుతాయి, డైలాగ్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, బట్ ఆడియన్స్ కి ఇంటర్నల్ గా ఫీల్ ఉండదు. ఇప్పుడు ఈ హీరో గోల్ ఏంటి, వై షుడ్ వీ రూట్ ఫర్ హిమ్, ఇలా ఈ క్యారెక్టర్ తో ఆడియన్స్ తనని తాను రిలేట్ చేసుకోవడం ఆర్ ఆ క్యారెక్టర్ తో ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉండడం, ఇవన్నీ లేనప్పుడు మనం ఆ క్యారెక్టర్ ని స్ట్రాంగ్ గా ఫీల్ అవడం జరగదు. నానికి జర్సీ, విజయ్ కి అర్జున్ రెడ్డి, విశ్వక్ సేన్ కి ఫలక్నామా దాస్, ఇలా నితిన్ 30కి పైగా సినిమాలు చేసినా కూడా అలా ఆడియన్స్ లాంగ్ టైం గుర్తు పెట్టుకునే క్యారెక్టర్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ప్రతిసారి ఆ సిచ్యువేషన్స్ కి హీరో క్యారెక్టర్ రియాక్ట్ అవ్వడమే ఉంటుంది కానీ తన క్యారెక్టర్ ఏ స్టోరీని నడిపించే లాంటివి ఉండవు తన ఫిల్మోగ్రఫీలో. అండ్ ఆడియన్స్ ఇప్పుడు చాలా మెచ్యూర్ అయిపోయారు. దే ఆర్ నో లాంగర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జస్ట్ డాన్సర్స్, ఫైట్స్. అండ్ వాళ్ళకి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్క్స్, రిలేటబుల్ ఎమోషన్ అండ్ పర్పస్ అనేవి కావాలి. ఒక హీరోకి ఫెయిల్యూర్ వస్తే తన రైస్ చూసి లాజికల్ అండ్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు. కానీ చెక్ సినిమా, మాచర నియోజకవర్గం, రాబిన్ హుడ్, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, ఈ మూవీస్ లో హీరో ఫేస్ చేసే స్టేక్స్ ఆర్టిఫిషియల్ ఉంటాయి. మోటివేషన్, గోల్, ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ సర్ఫేస్ లెవెల్లో ఉంటాయి. సో ఆడియన్స్ డిస్కనెక్ట్ అవుతున్నారు. మరి నితిన్ ఏం చేయాలంటే ఇంట్రెస్టింగ్ కొలాబరేషన్స్. అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు, ఇష్క్, గుండెజారి గల్లంతైందే మూవీ తర్వాత నితిన్ అండ్ నిత్య మీనన్ కాంబోలో ఎందుకు ఇంకో సినిమా రావాలేదో అర్థం కాదు. అండ్ సేమ్ ఇష్క్ అండ్ గుండెజారి గల్లంతైందే లాంటి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ విక్రమ్ కుమార్ అండ్ విజయ్ కుమార్ కొండతో ఎందుకు ఇంకో మూవీ చేయలేకపోయారా అని చెప్పి తన ఫిలిమ్స్ లో ఇప్పటికీ ఆడియన్స్ ఫేవరెట్ గా చెప్పుకునే చల్ మోహన్ రంగా డైరెక్టర్ తో ఎందుకు మళ్ళీ వర్క్ చేయలేదా అని చెప్పి డౌట్. ఈ కాంబోలో మూవీ అంటే ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తారు కదా. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ కే ఒక సినిమాని ఆడియన్స్ లోకి త్వరగా తీసుకెళ్తుంది అండ్ ఎక్కువ కాలం బ్రతికిచ్చేస్తుంది. బట్ ఆఫ్టర్ లై నితిన్ నుండి అంత చాట్ బాస్టర్ ఆల్బమ్ అయితే ఇంతవరకు రాలేదు. ఆఫ్ కోర్స్ చల్ మోహన్ రంగా గుడ్ ఆల్బమ్ అనుకోండి. ఎలానో నితిన్ డాన్స్ ఎరగొట్టేస్తారు అండ్ మంచి స్క్రీన్ ప్రెసెన్స్ ఉంది తనకి. సో కరెక్ట్ సాంగ్స్ పడాలంతే. నెక్స్ట్ బ్రాండ్ బిల్డింగ్. ఈ విషయం మీద ఎవరు ఫోర్స్ చేయలేమండి, బికాస్ ఎవ్రీబడి హ్యాస్ యూనిక్ పర్సనాలిటీ అండ్ మైండ్ సెట్. ఇప్పుడు నితిన్ ది లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే మైండ్ సెట్ అయితే నో వన్ కెన్ ఫోర్స్ హిమ్ లైక్ నువ్వు బయటకు వచ్చి మాట్లాడు, సోషల్ మీడియాతో యాక్టివ్ ఉండన్నా అని చెప్పి. బట్ వన్ థింగ్, ప్రమోషన్స్ మాత్రం ఫుల్ ఆన్ ఎనర్జీ, జోష్తో చేస్తే చాలు. ఇవన్నీ పక్కన పెడితే ఫైనల్లీ నితిన్ కెరియర్ లో జరుగుతున్న మంచి విషయం ఏంటి అంటే ఇద్దరు ఇంట్రెస్టింగ్ డైరెక్టర్స్ తో కొలాబ్ అవుతున్నారు. ఒకటి బలగం ఫేమ్ వేణుగారి ఎల్లమ్మ ఈ మూవీ చేస్తున్నారు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆడియన్స్ ఇప్పుడు ఇంటెన్స్, రా అండ్ రస్టిక్ స్టోరీస్, సీరియస్ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పి ఈ టైటిల్ విన్నాక అలాంటి సినిమాలనే అనిపించింది ఎల్లమ్మ. ఇది నా కెరియర్ మైల్ స్టోన్ సినిమా. యాజ్ ఎన్ యాక్టర్ నేను ఎంత బాగా చేస్తే నాకంత పేరు వచ్చేస్తుంది అని నితిన్ గారు ఆల్రెడీ చెప్పారు. Exactly what Nitin badly needs in his filmography. Next, విక్రమ్ కుమార్తో ఒక సినిమా చేస్తున్నారు. ఏదో ఇంటర్వ్యూలో నితిన్ గారు చెప్పారు, విక్రమ్ చెప్పిన స్టోరీ చెప్పినట్టుగానే స్క్రీన్ పైన ట్రాన్స్మిట్ అయితే తెలుగు ఇండస్ట్రీ గర్వించే సినిమా అవుతుందని చెప్పారు. బలగం వేణుతో ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉండే సినిమా అండ్ ఇష్క్ లాంటి బ్లాక్ బాస్టర్ ఇచ్చిన విక్రమ్ కే కుమార్ తో మళ్ళీ కొలాబ్ అవ్వడం నితిన్ కెరియర్ లో మిస్ అవుతున్న రెండు ఆస్పెక్ట్స్ ఇప్పుడు ఈ ఫిలిమ్స్ తో జరగబోతున్నాయి. సో నితిన్ అన్నకి ఇప్పుడు టైం వచ్చింది, నాట్ టు జస్ట్ యాక్ట్ ఇన్ ఫిలిమ్స్ బట్ స్టోరీలో స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ప్లే చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చి ఈ రెండు సినిమాలు చూసి ఆడియన్స్ ఎస్ ఇలాంటి నితిన్ కోసమే కదా మేము ఇన్నాళ్ళు వెయిట్ చేసిందని అనుకోవాలి. అండ్ ఐ విష్ ఈ రెండు సినిమాలు మళ్ళీ నితిన్ ని ఆ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకురావాలని చెప్పి. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే please do like, share and subscribe to The iView and hit the bell icon for more updates. Signing off, Team The iView.